రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు క్యాబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆయా శాఖల జిల్లా అధికారులు, ముఖ్య నేతలు మంత్రి పదవులు ఆశిస్తూ ఉండగా క్యాబినెట్ కూర్పు పూర్తి చేసి పాలనపై మరింత దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ క్రమంలో క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఈ నెల 4న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అధిష్టానం నుంచి క్యాబినెట్ విస్తరణకు పచ్చ జెండా ఊపినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఫోన్ లైన్లో. రాంబాబు, చెప్పండి. రాష్ట్ర కేబినెట్ విస్తరణకైతే రంగం సిద్ధమైంది. ఇప్పటికే నిన్న గవర్నర్ రాధాకృష్ణన్తో కూడా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి కూడా వెళ్లి మరొకసారి అధిష్టానాన్ని కలిసేటువంటి అవకాశం ఉంది. ఇదే విషయంపై ఈ రోజు సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. మొత్తానికైతే 4వ తారీఖు నాడు కేబినెట్ విస్తరణ చేయాలని చెప్పేసి, పూర్తి స్థాయి కేబినెట్ ను ఉండాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 6 ఖాళీలు ఉన్నటువంటి వీటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ భావిస్తా ఉన్నది. అదేవిధంగా ఇటు అధిష్టానం కూడా దీనిపైన దృష్టి సారించడమే కాకుండా అధిష్టానం దగ్గరికి ఆశావాలు కూడా క్యూ పట్టడమే కాకుండా గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఆ యొక్క ఆశావాలు తమకు దగ్గరున్నటువంటి నాయకులు చెప్పించుకున్నటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరొకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ రోజు ఢిల్లీకి వెళ్ళడం, రేపు సీఎం ఢిల్లీకి వెళ్ళడం, ఈ క్యాబినెట్ విస్తరణ 4వ తారీఖున ఉండొచ్చు అని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం మేరకైతే తెలుస్తా ఉంది. దీంతో మరి ఈ విస్తరణకు సంబంధించినటువంటి ఇప్పటికే సామాజిక వర్గాల పరంగా ఎవరెవరు తీయాలి, ఏ జిల్లాలకు తీయాలనే దానిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి, ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు మంత్రులు లేకపోవడంతో వాళ్ళకు కూడా అక్కడ మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తా ఉంది. మరొక వైపు ఈ కేబినెట్ విస్తరణలో సామాజిక వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖ కానీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కానీ, లేకపోతే ఇటు హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో హోమ్ మినిస్టర్ శాఖల యొక్క మార్పులు కూడా ఉంటాయని చెప్పేసి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కీటకకు ఇటు హోమ్ మినిస్టర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిన్న చిట్చాట్ లో కూడా ఇటు దామోదర రాజు హెల్త్ మినిస్టర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే కేబినెట్ లో ఉన్నటువంటి కొంతమంది శాఖలు కూడా మారేటువంటి అవకాశంతో పాటుగా కొత్తగా కూడా ఇటు దానం నాగేందర్కు, అదేవిధంగా ఇటు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి, నిజామాబాద్ జిల్లా నుండి ఒకరికి కూడా ఈ యొక్క కేబినెట్ లో చోటు దక్కేటువంటి అవకాశం కనపడతా ఉంది. దీంతో ఇటు గిరిజన నాయకులైనటువంటి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ కూడా సముచిత స్థానం ఉంటుందని చెప్పడంతో ఇటు దోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రామచంద్ర నాయక్ కానీ, లేకపోతే దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాలు నాయక్ కానీ, వీళ్ళ పేర్లు కూడా పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం కేబినెట్ విస్తరణ 4వ తారీఖు ఉండేటువంటి అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుండి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి 23 నుండి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు దానిపైన కూడా గవర్నర్ తో కూడా నిన్న సుదీర్ఘమైనటువంటి చర్చలో ఈ అంశం కూడా ప్రస్తావనకు అయితే రావడం జరిగింది. మొత్తానికైతే అధిష్టానంతో చర్చలు నిర్వహిస్తూనే మరొక వైపు ఈ కేబినెట్ విస్తరణ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు వివిధ బిల్లులను కూడా అంటే ఇటు కేబినెట్ లో పెట్టాలని చెప్పేసి, అంటే బడ్జెట్ సమావేశాల్లో పెట్టాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలోనే ఈ కేబినెట్ విస్తరణ అత్యంత ప్రాధాన్యత చోటు చేసుకుంది. 4వ తారీఖు నాడు మాత్రం కేబినెట్ విస్తరణ ఉండేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. రాజశేఖర్, రైట్ రాంబాబు, ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్సీకి సంబంధించి కూడా నిన్న గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినటువంటి పరిస్థితి. గతంలో ఆగిపోయినటువంటి ఏవైతే ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాట్లాడారు. అలా అయితే కోదండరామ్కి కూడా ఒక విద్యాశాఖ కానీ లేకపోతే హోమ్ గార్డ్ ఇచ్చే అవకాశం ఉంటే కూడా వార్తలు వస్తున్నాయి. సో అది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. అదే కొంతమంది పార్టీ నుంచి కూడా వస్తున్నారు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది, ఇందులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళలో కొంతమందికి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా రాజశేఖర్, ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుండి జాయిన్ అయినటువంటి నేతలకైతే, అంటే బీఫామ్ మీద పోటీ చేసిన వాళ్ళకే టికెట్ ఇస్తారని చెప్పి కొంత ప్రచారం జరిగినా కానీ ఇటు దానం నాగేందర్ లాంటి నేతలకు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నేతలకు కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. మనకున్న సమాచారం మేరకు కూడా దానం నాగేందర్కు పోచారం శ్రీనివాసరెడ్డి కూడా అవకాశం కల్పించేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది.
మరొకవైపు ఇటు కేబినెట్ విస్తరణకు సంబంధించి గవర్నర్ తో నిన్న మాట్లాడినటువంటి సందర్భంలోనే గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన ఇటు ఇదివరకే కోదండరాం అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఇద్దరి పేర్లు కూడా గతంలో ప్రతిపాదించినటువంటి పేర్లను మరొకసారి కూడా అంటే అప్పుడు దాఖలు తీసుకురావడం కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ అంశం దాన్ని మళ్ళీ పునఃసమీక్షకు గవర్నర్ కోరిన నేపథ్యంలోనే మరొకసారి కూడా దీనిపైన పునఃసమీక్షకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పేర్లను ప్రభుత్వం మళ్ళీ ప్రతిపాదించినటువంటి అవకాశం ఉంది. దీంతో గవర్నర్ కూడా ఈసారి ఆమోదించేటువంటి నేపథ్యంలో ఇటు కోదండరాం కూడా ఇటు క్యాబినెట్ విస్తరణలో అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ ఉన్నది రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.